స్టార్ ఈ మూవీ 2014లో వచ్చింది. అర్బన్ లెజెండ్‌పై క్రూరమైన పిల్లలపై పరిశోధన చేస్తున్నప్పుడు ముగ్గురు స్నేహితులు పాతబడిపోయిన ఉన్నత పాఠశాలలో అయితే చిక్కుకుంటారు. అక్కడ వారు లెజెండ్ కంటే చాలా చెడునైతే చూస్తారు. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్ట్రావ్ ఫ్రీడమ్ ఫ్లోరిడాలో సెట్ చేయబడింది. 1981లో జరిగిన విపత్తుల్లో ప్రజలు భారీ సింక్ హోల్లోకి అయితే పడడం ద్వారా రూపొందించబడింది ఈ సినిమా. ఈ వ్యక్తులు సింక్ హోల్స్ అంటే సింకర్లు కూడా ఉంటారు. తమను తాము రక్షించుకోవడానికి వెనకబడి ఉంటారు. సింక్ హోల్లో నివసించడానికి కష్టమైన ఎంపికలు చేయవలసి వచ్చిన ఒక నిర్దిష్ట కుటుంబం గురించి మనం తెలుసుకుంటాం. ఈ కుటుంబం పర్యావరణంతో పాటు సమాజం ద్వారా కూడా విఫలమైంది. నేల దారితీసింది. పట్టణవాసులు వాటిని వృధాగా వదిలేశారు. వారి స్వేచ్ఛకు చేరుకున్న తర్వాత ఈ ప్రత్యేక కుటుంబం తమను రాక్షసులుగా భూతవైద్యం చేయడానికి ఉత్తమ మార్గం ఇతరులను అదేవిధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా బలవంతం చేయడమని ప్రపంచం అని నిర్ణయించుకుంటుంది. ప్రపంచంలోని ఆకలితో అలమటిస్తున్న సగం మందికి మిగిలిన సగం మందికి ఆహారం అందించడం ద్వారా ఈ ప్రపంచ ఆకలిని అంతం చేయాలనుకుంటున్నాం అని ఈ సినిమా ప్రారంభ కోట్ అయితే మనకి ఎంపికలు ఏంటో త్వరగా అర్థం చేసుకుంటాం. ఎప్పుడు ట్విస్ట్ ఉంటుందంటే బేక్, అతని స్నేహితురాలు క్యాండిస్, అతని సోదరుడు జిమ్ని వీళ్ళు మునిగిపోయేవారి కోసం ఫ్లోరిడాలోని ఫ్రీడమ్కి అయితే వెళ్తారు. ఈ సింక్ హోల్స్లో నివసించే క్రూర పిల్లల పట్టణ పురాణం గురించి గ్రాఫిక్ నావల్ రూపొందించడం ద్వారా ధనవంతులు కావాలని బెక్ అయితే భావిస్తాడు. వారి జర్నీలు అయితే వారిని తమ చందని చోట తమ ముక్కులను అంటుకుంటారు. వారి సొంత నిజజీవి భయానక కథకైతే మెల్లగా వెళ్ళిపోతారు. నిజానికి మొత్తం సినిమా ఎలా ఉంటుందంటే ది హిల్స్ హేజ్ హైస్ ఇంకొంచెం పీపుల్ అండర్ ది స్టేర్స్ అంటే ఈ కథలాగా ఉంటుంది. ఈ బిగ్ గ్రాఫిక్ నవల్ ది హిల్స్ హేవ్ హైస్ రిప్పింగ్ గురించి క్యాండిస్ సముచితంగా అయితే వ్యాఖ్యానించాడు ఈ డైరెక్టర్. ఈ చిత్రం నిజంగా రిడమ్ చేసే లక్షణాలు కలిగి ఉంది. ప్రజలకు అంచుకు నెట్టివేయబడినప్పుడు వారు ఏం చేయగలరు అనే దానిపై ఈ మూవీ అంతా ఉంటుంది. ఫ్రీడమ్ హై స్కూల్లోని సెట్లు, దృశ్యాలు, లైటింగ్ ఎక్కువగా మనకు ఉపయోగించుకుంటారు. ప్రధానంగా పాత్రలు దీంట్లో చాలా అద్భుతంగా అయితే నటించారు. స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అంతేకాదు ఈ మూవీ బ్యాక్ స్టోరీ బిట్స్ కావచ్చు కానీ ఎప్పటికీ ఫలించలేదనుకోండి, పోయిందనుకోండి సినిమా. కానీ ఎవరైతే హర్రర్ ఫీల్ గుడ్ మూవీ కావాలనుకుంటున్నారో ఇదైతే చాలా బాగుంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ అంతర్లేని కథనం కూడా ఉంది దీంట్లో. స్పృహలను ఉన్నా లేకున్నా బెక్ క్యాండిస్లు పుట్టబోయే బిడ్డకు సంబంధించిన ఒక చిన్న కథ అయితే ఉంది. క్యాండిస్ తన బిడ్డతో ఉన్నాడని తెలుసుకుంటాడు కానీ దాన్ని తన ప్రియుడికి చెప్పలేదు. ఈ జంట తర్వాత ఇజ్రిన్ అతని భార్య మధ్య వివాహంతో సమాంతరంగా ఉంటుంది. వారి కష్టాలు వచ్చినప్పుడు వారు తమ బిడ్డను బలిచ్చారు. ఒకానొక సమయంలో ఇజ్రిన్ గర్భం దాల్చింది. అతను బెక్ను ఆకలితో అలమటిస్తే స్థాయికి నెట్టివేస్తే అతని పిల్లల శ్రేయస్ కంటే తాను ఎన్నుకుంటానని అయితే చెప్తాడు. ఆహార రంగంలో బెక్ క్యాండిస్ మధ్య ఎదురు దెబ్బలు ఉన్నప్పటికీ బెక్ తన స్నేహితురాలు పుట్టబోయే బిడ్డను అందించడం ద్వారా తను అర్హుడని అయితే నిరూపించుకున్నాడు. అదే సమయం ఈ మూవీ క్యాండిస్కి ఇప్పుడు తన సెల్ఫ్ సంరక్షణ మించి పోరాల్సిన అవసరం ఉన్నట్లు సెట్ చేస్తుంది. తల్లిదండ్రులుగా వారి విలువ పటిష్టం చేసిన తర్వాత క్యాండిస్ బెక్ తప్పించుకోగలుగుతారు. వారి బిడ్డను సమర్థవంతంగా పెంచగలుగుతారు. ఇది వర్కింగ్ క్లాస్ వర్సెస్ మిడిల్ క్లాస్ పేరెంటింగ్కి సంబంధించిన మెసేజ్ అనే చెప్పొచ్చు. ఇది అబార్షన్ గురించిన మీరు దానిపై మనసు ఏర్పరచుకోవాలి, దీన్ని నమ్మకంగా చెప్పగలగాలి. అది ఈ మూవీలో ఉండే ట్విస్ట్ ఏంటంటే ఈ నిజంగా ఈ ఆకలి అనే మూవీ చాలా దారుణంగా అయితే ఉంటుంది. హర్రర్ అండ్ చాలా అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఎలా చంపుతారో క్రూయాలిటీగా వీళ్ళ ఇద్దరే అక్కడికి వెళ్ళిన మనుషుల్ని తినటం ఆకలి ఎంత ప్రమాదకరమైందో ఈ మూవీస్లో ఒక తెగనే పట్టణవాసి నుంచి ఆ తెగను వేరుపాటు చేస్తే అక్కడ మనుషులు తిరిగే తెగ ఎలా ఉంటుందో అనేదానే ఈ మూవీ యొక్క స్టోరీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ మూవీని. మీకు చూడాలనిపిస్తే చూడండి. ఇది ఈరోజు స్టోరీ. రేపు మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.